హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక న్యూ బ్యూటిఫుల్ ట్యాజిల్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 3 కలర్స్ అయితే తీసుకుంటున్నాను. నీడిల్కి 8 లైన్స్ ఎక్కించుకొని ఫస్ట్ వైట్ కలర్తో క్లాత్కు అడుగు భాగం నుంచి ఇలా 1/2 ఇంచ్ పైన నుంచి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ముందు ఎలా అయితే తీసుకున్నామో కొంచెం కింద నుంచి ఇలా ఇంకొక లైన్ తీసుకొని మళ్ళీ ముందు లైన్ కంటే ఇంకా కొంచెం కిందగా ఇంకొక లైన్ అయితే తీసుకొని సేమ్ రైట్ సైడ్న ఎలా వేసుకున్నామో లెఫ్ట్ సైడ్ను కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ వచ్చేలా వేసుకోవాలి. రైట్ సైడ్న మిడిల్ లైన్ వదిలేస్తే 2 వేసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ వేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ కషాయం కలర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కలర్ని ముందు వేసుకున్న లైన్ కంటే కొంచెం కింద వచ్చేలా ఇలా తీసుకోవాలి. క్లాత్ అడుగు భాగం నుంచి నీడిల్ తీసుకుంటే లైన్ అయితే వస్తుంది. ఇప్పుడు ముందు తీసుకున్న లైన్ కంటే కొంచెం కింద నుంచి ఇంకొక లైన్ అయితే తీసుకోవాలి. చివరిగా లాస్ట్ లైన్ అయితే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ కూడా పూర్తి అయిపోయింది కదా. నెక్స్ట్ రైట్ సైడ్న ప్యారెట్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ముందు లైన్ కంటే కొంచెం కింద వచ్చేలా నీడిల్ను అడుగు నుంచి పైకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైను ఇంకా లాస్ట్ అయితే ఒక్క లైన్ అయితే ఉంది. ఇలా అయితే థ్రెడ్ని 1 by 1 లైన్స్ తీసుకుంటే ఈ 3 కలర్స్ అయితే ఇలా పోగులు ఎక్కడ అప్ అండ్ డౌన్ లేకుండా నీట్గా ఇలా ఫింగర్స్తో బాగా అనుకోవాలి. ఇప్పుడు నేను సింగిల్ లైను నీడిల్కి ఎక్కించుకొని ఇలా 1 or 2 లైన్స్ చుట్టుకోవాలి. థ్రెడ్ తెగిపోయింది, మళ్ళీ ఎక్కించుకున్నాను. ఇవి మన ఫ్లాగ్ కలర్స్ అండి. ఇవి కషాయం, వైటు, ప్యారెట్ గ్రీను. ఇలా 2-3 లైన్స్ చుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ట్యాగ్లో అంటే ఫ్లాగ్లో అశోక చక్రం ఉంటుంది కదా బ్లూ కలర్లో, నేను ఇక్కడ పూస అయితే తీసుకున్నాను. బ్లూ కలర్ పూస మళ్ళీ ఒక రౌండ్ అయితే చుట్టుకొని ఇక్కడ 2 times ముడి అయితే వేసుకోవాలి. ఇలా టైట్గా ముళ్ళు వేసుకున్నాక ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముడికి గమ్ అయితే పెట్టేస్తే ముడి ఊడిపోకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏ కలర్కి ఆ కలరు బాగా డివైడ్ అయితే చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే, అంతే. బ్యూటిఫుల్ ట్యాజిల్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, వెళ్ళి చూసేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.